So hello guys, welcome back to my channel. So this is the episode 15 of Queen of Makeups. సో ఇవాళ అయితే మన ఛానల్ గురించి ఏం లేదు, వీడియోస్ అయితే మంచిగా వస్తున్నాయి అండ్ నా హెల్త్ అయితే చాలా బాగుంది. బట్ నా హెల్త్ గురించి ఫస్ట్ నేను మన ఛానల్ గురించి ఒక 2 minutes దాకా చెప్తాను అనమాట ఏ వీడియోలో. ఇది లాంగ్ వీడియోకి సైనింగ్, ఓకేనా? దాని తర్వాత మీరు దాని తర్వాతనే వీడియో ఇంటూ స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు ఒకరు హెల్త్ గురించి అడిగిందనమాట, ఏంటంటే లైక్ మీకు ఏం ప్రాబ్లం అయింది అని. నిన్ననే చెప్పిన నేను వీడియోలో, వాళ్ళు చూడలేకపోవచ్చు. ఇంకా మీరు అడిగారంటే నేను కంపల్సరీ చేయాలి కాబట్టి. సో నాకు ఏమైందంటే వామిటింగ్స్, మోషన్స్ అయ్యాయి. సో దానివల్ల హెయిర్ ఫాల్ ఎంత అయిందో చూడండి అమ్మా. నేను చూపిస్తున్నలాగా వీక్ మొత్తం ఎంత హెయిర్ ఫాల్ అయ్యి ఉంటుంది, ఎంత హెయిర్ లాస్ ఉంటుంది. నేను ఆయిల్ పెట్టినప్పుడు ఇంత ఉండేది ఇక్కడ అల్లినప్పుడు, మరి ఇంత తిన్నిగా ఎలా అయిపోయిందో నాకు అయితే అర్థం కావట్లేదు. ఇంత చిన్నగా అంతా గాడ్ ఈజ్ దేర్, వీఆర్ ఆల్సో వెల్ ఫర్ హిమ్. సో ఓకే, లెట్స్ కమింగ్ టు ద వీడియో. అంటే ఇవాళ టాపిక్ 1 ఏంటి తెలుసా? మంచి మెయిన్, మీరు మేకప్ మొత్తం వేయకపోయినా ఈ ఒక్క సైనింగ్స్ యూజ్ చేస్తే చాలు. సో ఇవాళ అయితే మనం సైనింగ్స్ చెప్పుకుందాం. సో ఫస్ట్ కన్సీలర్ అయినా, ప్రైమర్ అయినా, స్ట్రోక్ క్రీమ్ అయినా ఎక్కడెక్కడ పెట్టాలి తెలుసా? మీకు చెప్తాను నేను. మనకి ఎక్కడెక్కడ బ్లెండర్ చేయాలో కూడా, బ్లెండర్స్కి కూడా సపరేట్ వే ఆఫ్ పాత్స్ ఉంటాయి. మీకు ఫిజిక్స్ చదువుతారు కదా, పార్ట్స్, డైరెక్షన్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ వస్తాయి కదా. సో అలాగా ఇవన్నమాట. డిస్ప్లేస్మెంట్ ఏంటి? వెన్ ద ఆబ్జెక్ట్ విల్ బీ సమ్ అదర్ ప్లేస్. డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనము ఒక జా లైన్ వాళ్ళకి బ్లాక్ ఉందనుకోండి వేస్తాం కదా, దాన్ని ఏమంటాం మనం? ద డిస్టెన్స్ విచ్ యూ హ్యావ్ ద లెంత్. నేను ఇప్పుడైతే కన్సీలర్ పెడుతున్నా. ఏం సైన్స్ బాగా కేర్ఫుల్గా చూడండి. నోస్ ఇక్కడ, నోస్ ఇక్కడ, అండ్ నోస్కి సేమ్ ఇట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయిపోతుందా? నెక్స్ట్ లిప్కి ఇలా పెట్టి ఇటు వేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను. ఓకే బూచిలాగా ఉన్నారా? సో నెక్స్ట్ ఇక్కడ ఐ కింద. నేను ఎప్పుడైనా మేకప్ వేయను అనమాట హీరోయిన్స్ లాగా. జస్ట్ కాంపాక్ట్, మాయిశ్చరైజర్, లిప్ గ్లాస్, లిప్ బామ్, లిప్స్టిక్, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జా లైన్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం లిటిల్ బిట్, మొత్తం పెట్టకండి. ఇక్కడ ఒక లైన్, సేమ్ ఇటు ఇక్కడ, ఓకే కదా? ఇప్పుడు బ్లెండర్స్కి యూజ్ చేద్దాం. బ్లెండర్స్ ఉంటాయి కదా, ఏవి ఎక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా గైస్? సో మనకి బ్లెండర్స్ ఆప్షన్ చాలా దగ్గర ఉంటాయి అన్నమాట. బ్లెండర్స్ చాలా దగ్గర ఉంటాయి. సో ఈ 3 బ్లెండర్స్ అయితే నా ఫేవరెట్, అండ్ ఇవి మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? ఐ కింద ఇది యూజ్ చేయాలి. ఐ కింద. ఇదే ఎందుకు ఐ కింద యూజ్ చేయాలంటే, మన ఐ కింద సర్కిల్ సర్ఫేస్ అనేది ఉంటుంది కదా, సర్కిల్ సర్ఫేస్. సో ఇది సర్కిల్ సర్ఫేస్. ఇట్లా నేను చూపిస్తున్నలాగా మౌత్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇంకా రియలిస్టిక్గా వస్తుంది. ఓకే కదా? బ్లెండింగ్ ఇంపార్టెంట్ గైస్, నేను చెప్తున్నా కదా, బ్లెండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. నెక్స్ట్ నోస్ వెనకాల, ఇదంతా ఈ సైడ్ కవర్స్కి. దాని తర్వాత ఇది నోస్ మీద కూడా పెట్టాలి, ఓకే? ఇది ఉంటుంది కదా ఇటుది. సో మనం దీన్ని ఇక్కడ
ఎందుకంటే ఈ కవరేజ్ పార్ట్ అనేది దీనికి టచ్ కావాలి కదా, సో అందుకు. హియర్ ఇస్ ద రియాక్షన్. అండ్ నేను నోస్ మీద పెట్టలేదు కాబట్టి నోస్ మీద అయితే ఇప్పుడు పెట్టేసుకుంటున్నా. నోస్ మీద అయితే చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే మీ బ్రైడ్ ఫేస్ గ్రూమ్ అయ్యేది అక్కడే ఉంటుంది. జస్ట్ ఓకే, ఒక లైనే మన ఫేస్ లుక్ని మారుస్తుందంటే మీరు నమ్ముతారా? నేను కూడా నమ్మను, బట్ ఇట్స్ వర్కింగ్ అని తెలిసాకనే నేను చెప్పిన మీకు. నాకు వర్క్ అయ్యిందంటేనే నేను చెప్పిన. సో దీనికి ఇది అనమాట. దట్స్ ఇట్. ఇంత రియలిస్టిక్ వచ్చింది కదా. ఇంకా మీరు కన్సీలర్ ఇంకా ప్రైమర్ పెడితే, స్ట్రోక్ క్రీమ్ పెడితే చాలా బాగుంటుంది. మాయిశ్చరైజర్ పెట్టి చేస్తే ఉంటుంది. మీరు అక్క వంటలు అదరగొడుతున్నారు అంటున్నారు, నాకు అంతేం రాదు, అంతలంతలా కొంచెం మాత్రమే వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి ఏంటి తెలుసా, ఇట్ ఈజ్ అన్ అనదర్. మనకి చాలా టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేటివి వస్తాయి కదా, అంటే ఐ మీన్, సో నేను ఏం చెప్పిన ఒక వీడియోలో మేకప్స్ ఆఫ్ క్వీన్స్లో ఇక్కడ హెయిర్కి మస్కారా పెడతారు కదా, అది ఒకవేళ సేమ్ రాకపోయినా మనము ఇది ఇస్తారు మనకి బ్రషెస్ అన్ని సెట్ కొనుక్కున్నప్పుడు. ఇది ఇట్లా అనుకుంటే ఇంకా హెయిర్ అనేది అసలు ఒక ఆబ్జెక్ట్ నుంచి మూవ్ కాదు. సరేనా? ఇది చూడండి, నేను ఇక్కడ ఏం పెట్టలేదు, నార్మల్గా అంటున్నా. ఇక్కడ మస్కారా పెడితే ఇంకా మీ హెయిర్ మొత్తం గ్రంబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి నార్మల్గా హీరోయిన్స్ ఏం చేస్తారంటే ఒక జెల్లీ ప్యాక్ ఉంటుంది, ఆ జెల్లీ ప్యాక్ అనేది హెయిర్కి పెట్టుకొని కొప్పు అనేది వేస్తారు. ఓకే, రియలిస్టిక్గా చూడండి. ఇప్పుడు ఒక్క హెయిర్ కూడా లేవట్లేదు. డన్ కదా, చాలా బాగా వస్తుంది రియలిస్టిక్గా. అసలు ఒక్క హెయిర్ కూడా లేవట్లేదు ఫ్రెండ్. అంత నైస్గా వేయాలి మనం. నార్మల్గా ఫాస్ట్గా వేస్తే ఇట్ విల్ బి నాట్ వర్క్ అనమాట, అస్సలు వర్క్ చేయదు. మీరు కాన్సన్ట్రేషన్గా చేస్తేనే వస్తుంది. ఓకేనా? సో I hope you may like this video. Do like and subscribe to my channel, and bye bye, see you next video, and thanks for watching. Bell icon is must. Bye.